మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా? వాళ్ళ ఎదుగుదలలో కానీ ప్రవర్తనలో కానీ మీకేమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా? నమస్తే, నేను మీ డాక్టర్ నారా స్వాతి. మొన్న ఒక మదర్ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ బాబు టీనేజ్లో ఉన్నాడు. టీనేజ్ అంటే అడాలసెంట్ ఏజ్ పీరియడ్ అంటాము. ఆ బాబుకి 13 years ఉన్నాయి. ఏంటి కంప్లైంట్స్ అంటే కొంచెం ఈ మధ్య కోపం ఎక్కువ అవుతుంది, ఇంట్లో అందరితో కలవట్లేదు, ఎక్కువ ఫ్రెండ్స్తో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, బయట ఎక్కువ తిరగాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, సెల్ ఫోన్ కొనిమ్మని అడిగితే వాళ్ళ నాన్నగారు కొనిచ్చారు, అది ఎక్కువ యూజ్ చేస్తున్నాడు, ఈ మధ్య నిద్ర కూడా కొంచెం లేట్గా పడుకుంటున్నాడని డౌట్ అనిపిస్తుంది డాక్టర్ గారు అని చెప్పారు. మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ బ్రెయిన్లో కొన్ని చేంజెస్ జరగటం వల్ల వాళ్ళ ప్రవర్తనలో కూడా మనకి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ సెల్ ఫోను, ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే కొత్తగానే అప్పుడప్పుడే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అది కరెక్టా రాంగా అనేది కూడా వాళ్ళకి అప్పుడే అంత ఫుల్ క్లారిటీ ఉండదు. ఈ పీరియడ్లో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళని టీనేజర్స్ లాగా యాక్సెప్ట్ చేయాలి. ఆ టీనేజ్లో జరిగే చేంజెస్ ఏంటో అంటే బాడీలో చేంజెసే కాకుండా సైకలాజికల్గా కూడా అంటే మెంటల్గా కూడా వాళ్ళకి ఏమేం చేంజెస్ జరుగుతాయి అనేది మనము అర్థం చేసుకుని గనక వాళ్ళతో ప్రవర్తించే విధానం కనుక మార్చుకుంటే ఇబ్బందులు పడకుండా ఉంటారు.